హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 11కు సంబంధించిన ఇంట్రొడక్షన్, అందులోని ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్కిల్స్కు సంబంధించిన ఏరియాస్ ఏంటివి, ఎలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఎలా కనుక్కోవాలి, సర్కిల్లో ఉండే పార్ట్లో ఉండే ఏరియాని ఎలా కనుక్కోవాలి, షేడెడ్ పార్ట్ ఏరియా ఎలా కనుక్కోవాలి అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్కిల్లో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ను రేడియస్ అంటాం. ఇది రేడియస్, ఇది రేడియస్. ఇలా రెండు రేడియస్లు కట్ చేసినప్పుడు మనకు ఒక పీస్ వస్తుంది కదా, ఈ విధంగా కేక్ పీస్ లాగా. దీన్ని సెక్టార్ అంటాం. సెక్టార్లలో చిన్న సెక్టార్ను మైనర్ సెక్టారు, మిగిలిన పెద్ద సెక్టార్ని ఏమంటామంటే మేజర్ సెక్టార్ అంటాం. సో సర్కిల్లో ఎన్ని పార్ట్స్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఒక్కొక్క సెక్టార్ అనమాట. ఇలా ఒక చిన్న సెక్టార్ను కట్ చేసి తీసినప్పుడు ఇది మైనర్ సెక్టార్ అవుతుంది. రిమైనింగ్ ఈ పార్ట్ అంతా కూడా ఏమవుతుందంటే మేజర్ సెక్టార్ అవుతుంది. సో సెక్టార్లో పార్ట్స్ ఏంటివి అని గమనించినట్లయితే మనం ఒక సెక్టార్లో ఆర్క్ ఉంటుంది. సర్కిల్కు సంబంధించిన ఆర్క్ ఏబి అనేది ఒక ఆర్క్. రెండు రేడియస్లు ఉంటాయి. అంటే రెండు రేడియస్లతో ఒక ఆర్క్తో ఫామ్ అయ్యేదే మనము సెక్టార్ అని పిలుస్తాం. సెక్టార్లో ఇది చిన్నది కాబట్టి మైనర్ సెక్టారు, పెద్దగా ఉండేది ఇది మేజర్ సెక్టార్. ఏక్యూబి అనేది ఇది ఒక ఆర్క్, మేజర్ సెక్టార్ యొక్క ఆర్క్. ఇక్కడ ఉండేది రేడియస్ ఆర్, రేడియస్ ఆర్. రెండు రేడియస్లు ఒక ఆర్క్, దీన్ని ఆర్క్ అని పిలుస్తాం. ఒక ఆర్క్ రెండు రేడియస్లు కలిపితే ఏమవుతుందంటే సెక్టార్ అవుతుంది. ఇక ఒక సర్కిల్లో ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఎక్కడైనా ఒక కార్డ్ వేసుకుంటే దీన్ని కార్డ్ అంటాం. సర్కిల్లో ఏదైనా 2 పాయింట్స్ ఇలా జాయిన్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే మనం కార్డ్ అని పిలుస్తాం. ఇలా ఒక కార్డు గీసుకుంటే సర్కిల్లో దీన్ని ఏమని పిలుస్తాం, కార్డ్ అని పిలుస్తాం. ఈ కార్డు గీసుకుంటే కార్డు కింది భాగంలో ఉండే ఫామ్ అయినంత ఏరియా అంతా ఏమంటామంటే ఈ రీజన్ అంతా సెగ్మెంట్ అంటాం. సర్కిల్లోని కార్డు గీసిన తర్వాత ఫామ్ అయ్యే పార్ట్ను సెగ్మెంట్ అని పిలుస్తాం. ఇది చిన్న సైజ్ది కాబట్టి మైనర్ సెగ్మెంట్. పైన మిగిలిందంతా కూడా ఇదంతా ఏమంటామంటే మేజర్ సెగ్మెంట్ అంటాం. ఎలాగైతే మైనర్ సెక్టారు, మేజర్ సెక్టార్ అన్నామో ఇక్కడ రేడియస్లతో ఫామ్ అయ్యే సెక్టార్ ఇక్కడ కార్డుతో ఫామ్ అవుతుంది. కార్డుతో ఫామ్ అయ్యేది సెగ్మెంట్, రెండు రేడియస్లను కలుపుతూ ఫామ్ అయ్యేది సెక్టార్. ఇక్కడ ఆర్క్ ఉంటుంది, ఇక్కడ ఆర్క్ ఉంటుంది. ఆర్క్తో పాటు ఇక్కడ ఏముంటుందంటే రేడియస్లు కాకుండా కార్డు ఉంటుంది. అంటే ఒక కార్డు, ఒక ఆర్క్ ఫామ్ చేసే రీజన్ ఏమని పిలుస్తామంటే మనం సెగ్మెంట్ అంటాం. చిన్నది కాబట్టి ఇది మైనర్ సెగ్మెంట్, పైన ఉండేదంతా కూడా ఇటుపక్క ఉండేదంతా మేజర్ సెగ్మెంట్. సో సెంటర్ ఆఫ్ సర్కిల్తో దీనికి సంబంధం లేదు, ఎక్కడికైనా ఉండొచ్చు, ఎంత లెంత్ అయినా ఉండొచ్చు కార్డు. దాని తర్వాత కింది పక్క పై పక్క ఏమవుతుందంటే సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. ఆ సెగ్మెంట్ ఏరియాస్, ఈ సెక్టార్ ఏరియాస్ ఎలా కనుక్కోవాలనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నది. ఇక్కడ చూడండి, సెక్టార్ తీసుకున్నాను ఒకటి నేను. ఈ సెక్టార్కు సంబంధించి ఇక్కడ మధ్యలో ఫామ్ అయిన సెంటర్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ను తీటా అనుకుంటాం. ఇక్కడ ఉండేది రేడియస్, ఇటు పక్క ఉండేది కూడా రేడియసే. ఇది ఆర్క్. ఏబి అనేది ఆర్క్, ఇక్కడ ఓఏ రేడియస్, ఓబి రేడియస్. ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే ఫామ్ అయిన యాంగిల్ సెంటర్ దగ్గర తీటా. సో సెక్టార్లో ఉండే యాంగిల్ అంటాం దీన్ని. దీని ఏరియా ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీని ఏరియా ఎలా కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు టోటల్లో ఈ యాంగిల్ తీటా. టోటల్ యాంగిల్ ఎంత 360లో ఇక్కడ ఉండే యాంగిల్ తీటా. సో తీటా బై 360 ఇంటూ టోటల్ సర్కిల్ ఏరియా ఎంత πr². మొత్తం ఏరియాలో ఇక్కడ ఉండే ఏరియా మాత్రమే కనుక్కుంటాను కాబట్టి టోటల్ ఏరియా πr² తీటా యాంగిల్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ 360 డిగ్రీస్ అనేది చేస్తే మనకి ఈ షేడ్ చేసిన ఏరియా మాత్రం వస్తుంది. సో ఇది ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక ఈ ఆర్క్ ఉంది కదా, ఏబి అనే ఆర్క్, ఏ నుండి బి వరకు ఉండేదాన్ని ఆర్క్ అంటాం. ఈ ఆర్క్ లెంత్ని ఎలా కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది ఆర్క్ కనుక్కోవడానికి ఫార్ములా టోటల్ లెంత్ 2πr కదా, ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఈ చిన్న ఆర్క్ కాకుండా టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే మొత్తం ఆర్క్ అంతా కలిపి అంటాం సర్కంఫరెన్స్ అంటాం. అది 2πr మనకు తెలిసిందే. ఈ 2πrలో లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈ కొంచెమే ఏబి పార్ట్. సో అక్కడ చేస్తున్న యాంగిల్ తీటా, తీటా బై 360 ఇంటూ 2πr.
ఇక్కడ ఏరియాను వాడుకుంటాం, ఇక్కడ సర్కంఫరెన్స్ను వాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అడిగింది ఏరియా, ఇది ఓన్లీ లెంత్ కాబట్టి టోటల్ సర్కంఫరెన్స్లో తీటా ఎంత ఉంది, ఎంత చేస్తుంది ఇక్కడ, ఈ లెంత్ కనుక్కోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండిట్లో కూడా θ/360నే, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది సర్కిల్ కనుక్కుంటున్నాం కాబట్టి. ఇంటూ ఏరియా కనుక్కునేటప్పుడు πr², లెంత్ కనుక్కునేటప్పుడు 2πr. ఈ రెండు ఫార్ములాస్తో మనం సెక్టార్లో ఉండే ఏరియాను, సెక్టార్లో ఉండే ఆర్క్ లెంత్ను కనుక్కోగలం. ఇక దీంతో పాటు సెగ్మెంట్ కనుక్కోవాలంటే ఎలా? సో ఇప్పుడు దీని సెగ్మెంట్ది ఏరియా కనుక్కోవాలి మనం. మైనర్ సెగ్మెంట్ ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సెక్టార్ను ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇది సెక్టార్ అయింది, దీనిలాగే OAB ఇదంతా సెక్టార్. ఈ సెక్టార్లో ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే మనం ఏం చేయాలంటే టోటల్ సెక్టార్ ఏరియా కనుక్కొని, ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కొని, అంటే మొత్తం ఏరియా వస్తుంది, ఇందులోంచి ఈ ఏరియా తీసేస్తాం. ట్రయాంగిల్ AOB ట్రయాంగిల్ ఉంది కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB తీసేస్తాం. అంటే వైట్గా ఉండే రీజన్ను రిమూవ్ చేసేస్తాం. అప్పుడు మనకు మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే సెక్టార్ ఏరియాలో ట్రయాంగిల్ ఏరియా తీస్తే ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది మనకు. ఎప్పుడైనా సెగ్మెంట్ ఏరియా కనుక్కున్నప్పుడు సెగ్మెంట్ ఏరియాకి సపరేట్గా ఫార్ములా లేదు. ఏరియా ఆఫ్ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఏం చేయాలంటే టోటల్ సెక్టార్ ఏరియా కనుక్కొని అందులోంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే చాలు. సెక్టార్ ఏరియాలో ట్రయాంగిల్ ఏరియా తీస్తే మనకు వచ్చేది సెగ్మెంట్ ఏరియా. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్సర్సైజ్లో చూస్తాం. ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చాడు, R is equal to 6 సెంటీమీటర్స్. కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ సెక్టార్. యాంగిల్ కూడా ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ది సెక్టార్. యాంగిల్ ఏమనుకుంటాం, తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 60. మనం కనుక్కోవాల్సింది ఇక ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా తీటా డివైడెడ్ బై 360 ఇంటూ ఏరియా కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్ వేసుకుంటాం ఇంటూ πr². తీటా అంటే క్వశ్చన్లో ఇచ్చినాడు యాంగిల్ 60 డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదా, ఇక్కడ ఇచ్చాడు. యూజ్ π ఈజ్ ఈక్వల్ టు, ఏమి ఇవ్వకపోతే మీరే రాసుకోవచ్చు. పై వాల్యూ అప్రాక్సిమేట్గా మనకు తెలుసు 22/7 ఇంటూ రేడియస్ 6². 60 1s are 66 are క్యాన్సల్ అవుతుంది. 1/6 ఇంటూ 22/7 ఇంటూ 6². 6 ఇంటూ 6 స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటాం. ఈ 2 ఈ 6 కూడా క్యాన్సల్ అవుతుంది. ఇంకా 2 6లో ఒక 6 క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ ఆన్సర్ ఇంకా అంతే. 22 6 are 120 ఒక 12 132 డివైడెడ్ బై 7. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఏరియా ఆఫ్ సెక్టర్. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ సెక్టార్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా రాసుకొని ఈ ఫార్ములాలో తీటా వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇంకా పై వాల్యూ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు. స్ట్రేట్ చేసింటే 3.14 అంటే 3.14 తీసుకోండి. ఏమీ ఇవ్వకపోతే పై వాల్యూ ఎంత తీసుకోవాలి, 22/7 అని మనమే తీసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ క్వాడ్రెంట్ ఆఫ్ ఎ సర్కిల్. క్వాడ్రెంట్ అంటే 1/4 అని. సర్కిల్లో ఒక క్వాడ్రెంట్, ఒక సర్కిల్లో ఒక క్వాడ్రెంట్ అంటే 1/4 ఆఫ్ ది సర్కిల్. యాంగిల్ ఎంత ఉంటుంది, 1/4 అంటే క్వాడ్రెంట్ అన్నప్పుడు 90 degrees ఉంటుంది. ఒక క్వాడ్రెంట్ అంటే 90 degrees యాంగిల్ ఉండేది. సర్కంఫరెన్స్ ఇచ్చినాడు, టోటల్ లెంత్ 22 సెంటీమీటర్స్. ముందు దీన్ని వాడుకొని రేడియస్ కనుక్కుందాం. సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 22 సెంటీమీటర్స్.
సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. సో పై వాల్యూ ఏం తీసుకోమన్నాడు 22/7 కాబట్టి అలాగే తీసుకుందాం ఇంటూ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 22. ఈ 22 అటు సైడ్ పంపించైనా చేయొచ్చు, లేదా 22 2s are 44/7 r ఈజ్ ఈక్వల్ టు 22. అప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుందంటే 44/7 రైట్ సైడ్కి పోతే 7/44 రెసిప్రోకల్ అవుతుంది. 22 1s are 22 2s are క్యాన్సిల్ చేస్తే 7/2 రేడియస్ వచ్చింది. ఇక రేడియస్ వచ్చింది కాబట్టి క్వశ్చన్లో ఏమి అడిగినాడో దానికి ఆన్సర్ కనుక్కోవచ్చు. క్వశ్చన్లో ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ అన్నాడు. ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సెక్టార్. ఇది కూడా సెక్టార్ లాంటిదే. θ/360 ఇంటూ πr². క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత ఉంటుంది? ఒక క్వాడ్రంట్ అన్నప్పుడు యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక రేడియస్ మనం కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేయడమే. 90 divided by 360 ఇంటూ పై వాల్యూ 22/7 అప్రాక్సిమేట్, ఆర్ వాల్యూ 7/2, దీనికి స్క్వేర్. 90 1s are 90 4s are క్యాన్సల్ పోతుంది. 22/7 ఇంటూ 7/2 హోల్ స్క్వేర్, 2 times 7/2 రాసుకోవాలి. 2 1s 2 11s 7 7 క్యాన్సల్, ఇంకేది పోదు. పైన 11 7s are 77, 4 2s are 8. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. చాలా ఈజీ. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా తెలిస్తే చాలు మనకు. క్వాడ్రంట్ అన్నప్పుడు ఫోర్ క్వాడ్రంట్స్ కదా ఉండేది టోటల్గా. ఒక క్వాడ్రంట్ అంటే 1/4 ఆఫ్ ఏ సర్కిల్ అంటే 90 degrees అని. సో తీటా ప్లేస్లో 90, మిగతా వాల్యూస్లో ఆర్ తెలుసు మనకు, పై అంటే 22/7 తీసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ వచ్చేస్తుంది. థర్డ్ క్వశ్చన్, ది లెంత్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్. ఒక క్లాక్లో మినిట్స్ హ్యాండ్ పెద్దదిగా ఉండేది కదా. సో ఈ మినిట్స్ హ్యాండ్ ఇది అనుకుందాం. ఒక క్లాక్లో మినిట్ హ్యాండ్ 14 centimeters ఉంది. ఇది ఏం చేసిందంట, ఇక్కడ 12 దగ్గర ఉంది అనుకుందాం. 5 minutesలో ఇక్కడ ఉంటుంది కదా, 5 minutes అంటే 1 ఇక్కడికి వచ్చింది. యాంగిల్ ఎంత ఉందో తెలీదు, చూద్దాము. 5 minutesలో ఎంత ఏరియా కవర్ చేస్తుంది? సెక్టార్ ఇది సెక్టార్ లాగా ఉంది కదా. సో 5 minutesలో ఎంత కవర్ చేస్తుంది? రేడియస్ 14 centimeters. 5 minutesలో ఎంత యాంగిల్ పోతుందో కనుక్కోవాలి. టోటల్ ఎంత సర్కిల్ యాంగిల్? 360 degrees. ఎన్ని మినిట్స్? 60 minutes. 60 minutes అంటే యాంగిల్ ఎంత ఉంది? 360. ఇప్పుడు 5 minutes అంటే ఎంత? 60 1s are 60 6s are పోతే 5 6s are 30 degrees అనమాట. యాంగిల్ ఎంత? 30 degrees. 5 minutes అన్నాడు కాబట్టి 5 into 6, 1 minuteకు 6 degrees పోతుంది అనమాట యాంగిల్. ఎందుకంటే టోటల్ 360 degrees, 60 minutesగా డివైడ్ చేస్తే 1 minuteకు 6 degrees యాంగిల్ చేస్తుంది. అలా 5 minutes పోయింది అంటే 30 degrees యాంగిల్. ఇక రేడియస్, లెంత్ ఆఫ్ ది హ్యాండ్, అది రేడియస్. ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 14 centimeters. లెంత్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ ఇది. మినిట్స్ హ్యాండ్ లెంత్ ఇక్కడ మనకు రేడియస్గా ఉంది. ఇక రేడియస్ తెలుసు, యాంగిల్ తెలుసు, ఏరియా కనుక్కోవాలి. ఏరియా స్వెప్ట్ బై మినిట్స్ హ్యాండ్ in 5 minutes is equal to, ఫార్ములా ఏమి? ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా θ/360 ఇంటూ πr². θ/360 ఇంటూ πr². ఇందులో θ 30 degrees డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ మనం తీసుకోవాల్సింది అప్రాక్సిమేట్గా 22/7. రేడియస్ 14 ఇచ్చాడు క్వశ్చన్లోనే, 14 square.
ఇక్కడ 0 0 3 1s 3 12s పోతుంది. 1/12 22/7 14 square 14 into 14 7 1s are 7 2s are ఇక 2 టేబుల్తో 2 6 are 2 11s 2 3s are 2 1s are 14 11s are 3తో పోదు కాబట్టి 14 11s 154/3 స్క్వేర్ సెంటీమీటర్స్. చూడండి, చేసిన ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. అన్నిట్లో కూడా మనం ఏం చూసినాం, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములాను వాడినాం. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా మనకు తెలిసింటే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడే మనం చేసింది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు θ/360 ఇంటూ πr². ఎందుకంటే వాడు ఇచ్చింది యాంగిల్ రేడియస్ ఫామ్లో ఇచ్చినాడు కాబట్టి వాటిని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ చేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 4th. ఈ క్వశ్చన్లో ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్, ఒక సర్కిల్ ఉంది, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 centimeters subtends రైట్ యాంగిల్ ఎట్ ది సెంటర్. ఒక కార్డ్ ఉంది ఇక్కడ, ఇది ఇక్కడ ఎంత ఫామ్ చేస్తుందంట, రైట్ యాంగిల్ను ఫామ్ చేస్తుందంట. ఈ కార్డ్ వచ్చేసి సెంటర్ దగ్గర యాంగిల్ రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. దీని రేడియస్ 10 centimeters ఉంది. తర్వాత ఏమిచ్చాడు, రేడియస్ 10 centimeters, రేడియస్ రాసుకుందాం ముందు, r is equal to 10 centimeters. ఇక మనం మైనర్ సెగ్మెంట్ కనుక్కోవాలి, అంటే దీని ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ కిందిది సెగ్మెంట్ ఇది. సో ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఉండేది మైనర్ సెగ్మెంట్, షేడెడ్ పార్ట్. ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పాను మీకు, మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే సెక్టార్ ఏరియా కనుక్కొని, ఏరియా ఆఫ్ సెక్టార్, దీన్ని ఏమన్నా అనుకుందాం, ఓఏబి, సెక్టార్ ఏఓబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి. టోటల్ సెక్టార్ ఏఓబిలో ట్రయాంగిల్ ఏరియాని తీస్తే కింద ఉండే సెగ్మెంట్ ఏరియా వస్తుంది మనం. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా θ/360 ఇంటూ πr². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ యాంగిల్ ఎంత క్వశ్చన్లో ఇచ్చాడు, 90 degrees యాంగిల్ చేస్తుంది అని. రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి 90 degrees. సో 90/360 ఇంటూ పై వాల్యూ 22/7, రేడియస్ 10 ఉంది, 10² 1/2 ఇంటూ ఈ ట్రయాంగిల్లో బేస్ హైట్ రెండు ఒకటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, బేస్ 10 ఉంది, హైట్ 10 ఉంది. బేస్ 10, హైట్ కూడా 10. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బేస్ హైట్ రెండు కూడా 10 ఉన్నాయి. 90 1s are 94s are 2 2s are 2 11s are పోతుంది. సో 11/2 7s are 14 ఇంటూ 10 10s are 100. ఇక్కడ 2 1s are 2 5s are పోతుంది. ఇక్కడ 2 7s are 2 50s are క్యాన్సిల్ పోతుంది. దీన్ని చేస్తే 11 ఇంటూ 50/7 అంటే 550/7 మైనస్ 50 ఉంటుంది. 50 11s are 5 11s are 55, పక్కన 0, 10² 100 అయింది. ఇది 11/7 ఇంటూ 2 14, క్యాన్సిల్ చేసుకుంటే 550/7, పక్కన 2 1s are 2 5s are క్యాన్సిల్ పోతే 10 5s are 50, కింద ఏం లేకపోతే 1, LCM 7 ఉంటుంది. 550 మైనస్ 50 7s are, సో 550 మైనస్ 50 7s are ఎంత, 350. 550లో 350 తీసేయాలి. 550లో 350 తీసేస్తే మనకు 200 డివైడెడ్ బై 7 ఉంటుంది. 200 డివైడెడ్ బై 7. ఇందులో ఒక నిమిషం ఆగండి, పై వాల్యూ చూడండి, ఇక్కడ ఇది చూడలేదు మనం. పై ఎంత తీసుకోమన్నాడు, 3.14 తీసుకోమన్నాడు. సో దానివల్ల ఏమైందంటే క్యాల్కులేషను ఫ్రాక్షన్లో వచ్చింది, డెసిమల్లో రావాలి. ఏం ప్రాబ్లం లేదు,
ఇప్పుడు పై వాల్యూ ఎంత తీసుకుందాం? 3.14 తీసుకుందాం. ఇక్కడ పై ఉండే చోటలా 3.14 తీసుకుందాం. ఇక్కడ లేదు పై. సో ఇక్కడ ఒక్కటే కదా మార్పు వచ్చేది. పై ప్లేస్లో క్వశ్చన్లో చూడాలి. క్వశ్చన్లో ఇస్తే 3.14 లేదంటే మనకుండే 22/7. క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చాడు 3.14 అని. సో ఇక్కడ 91 సార్ 94 సార్ క్యాన్సల్ పోయింది. ఫస్ట్ 91 సార్ 94 సార్ పోయింది. ఇక 4 టేబుల్తో ఇది పోతుందేమో చెక్ చేయండి. 2 టేబుల్తో పోతే 2 టేబుల్తో. సో 2 2 సార్ 2 1 సార్ 2 2 5 సార్ 10 2 7 సార్. 1.57 ఇంటూ 10 10 సార్ 100 డివైడెడ్ బై 2. ఈ 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 250 సార్ పోతుంది. సో అప్పుడు ఏముంటుంది మన దగ్గర? 1.57 ఇంటూ 50. 5తో మల్టిప్లై చేద్దాం. 50 అంటే 0 ఒక పాయింట్ ముందుకు పోతుంది. 5 7 సార్ 35 25 28 78.5. సో ఒక ప్లేస్ ఇక్కడ బాగా గమనిస్తే ఒక ప్లేస్ ముందుకు పంపించేశాను. 2 ప్లేసెస్ ఉండేది. ఇక్కడికి పాయింట్ వచ్చేది మామూలుగా 7.85 వస్తుంది. ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందుకు పంపిస్తే 78.5 మైనస్ పక్కన 50. సో 78.5లో 50 తీసేస్తే మనకు 28.5 అవుతుంది. ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. అర్థమైందా? ఒకసారి మళ్ళీ గమనించండి. ఇక్కడ ఉండే షేడెడ్ రీజియన్ ఏరియా కావాలి అంటే సెక్టార్ ఏరియాలో, టోటల్ సెక్టార్ ఏరియాలో ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. సెక్టార్ ఏరియా ఫార్ములా θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీంట్లో తీటా అంటే 90 degrees అని ఇచ్చాడు ఇక్కడ, రైట్ యాంగిల్ అని, బై 360 ఇంటూ పై వాల్యూ ఇక్కడ ఇచ్చాడు బ్రాకెట్లో. దీన్ని చూసుకోవాలి మనం. ఇది ఏమి ఇవ్వకపోతే 22/7, ఏమన్నా ఇస్తే అదే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఒకవేళ 22/7 వేసుకొని లాస్ట్కి చేసినా ఇదే వస్తుంది అప్రాక్సిమేట్గా డివైడ్ చేసుకుంటే. సో పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్. ఇక్కడ బేస్ హైట్ 2 కూడా 10. 2 5s ఆర్ 10 పోతే 5 10s 50 ఉంటుంది. ఇక్కడ 91s 94s 2 2s ఆర్ 2 1.57s డివైడెడ్ బై 2 ఇంటూ 10 10s 100. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేస్తే 78.5 వస్తుంది. ఇది మైనస్ 50 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 28.5. ఇందులో ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏం అడిగాడు? మేజర్ సెక్టార్ అడిగాడు. పైనుండే సెక్టార్ ఇదంతా, ఇక్కడ నుంచి ఇదంతా సెక్టార్, మేజర్ సెక్టార్, ఇది మైనర్ సెక్టార్. మేజర్ సెక్టార్ కావాలంటే టోటల్ సర్కిల్లోంచి మైనర్ సెక్టార్ తీసేయాలి. టోటల్ సర్కిల్లోంచి ఏం తీసేయాలి? ఈ మైనర్ సెక్టార్ను తీసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చేస్తాం ప్రాబ్లం. నేను సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏరియా ఆఫ్ ఏం కనుక్కోమన్నాడు? మేజర్ సెక్టార్. మేజర్ సెక్టార్ అంటే ఈ పైన ఉండేదంతా. అప్పుడు ఏం చేయాలి? ఏరియా ఆఫ్ సర్కిల్లోంచి, టోటల్ సర్కిల్ ఏరియాలోంచి ఏం తీసేయాలి? మైనర్ సెక్టార్ తీసేయాలి. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. మైనర్ సెక్టార్ ఇక్కడ చేసాం, అంతే కదా, ఏఓబి మైనర్ సెక్టార్ θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో తీటా పై వాల్యూ 3.14 పెట్టుకోమన్నాడు. ఆర్ స్క్వేర్ 10 స్క్వేర్. తీటా 90/360 ఇంటూ పై వాల్యూ 3.14 ఆర్ స్క్వేర్ 10 స్క్వేర్. సో 3.14 ఇంటూ 10 10s ఆర్ 100. 91s ఆర్ 94s ఆర్ పోతుంది. ఆల్రెడీ ఇది క్యాల్కులేట్ చేసాం మనం. 2 2s ఆర్ 2 1.57s పోతుంది. ఇది చేస్తే మనకు 1.57/2 ఇంటూ 10 10s ఆర్ 100. ఇక్కడ వచ్చిందే చూడండి, సేమ్ ఇదే. 2 1s ఆర్ 250s ఆర్ పోతుంది. 3.14 ఇంటూ 100 చేస్తే 314 మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉంది కదా 78.5. ఇప్పుడు దీంట్లోంచి దీన్ని తీసేస్తే 314లో 78.5 తీసేద్దాం. ఇక్కడ పాయింట్ ఏం లేదు కాబట్టి 0. సబ్ట్రాక్షన్ చేస్తే 5 5 3 బారవుతే 2 235.5 స్క్వేర్ సెంటీమీటర్స్. క్లియరా? మైనర్ సెగ్మెంట్ అన్నప్పుడు మైనర్ సెక్టార్లో ట్రయాంగిల్ తీసేసాం. మేజర్ సెక్టార్ అన్నాడు. మేజర్ సెక్టార్ కావాలంటే టోటల్ సర్కిల్లో ఈ సర్కిల్ మొత్తంలోంచి ఈ చిన్న సెక్టార్ మైనర్ సెక్టార్ సబ్ట్రాక్ట్ చేయాలి.
మైనర్ సెక్టార్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 78.5. ఇంకా టోటల్ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్. పై అంటే 3.14 పెట్టుకోమన్నాడు. ఆర్ స్క్వేర్ 100, 10 స్క్వేర్ 100. 314లో 78.5 తీసేస్తే 235.5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాం.